శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. నేను నాది ఏది స్టార్ట్ చేసినా శ్రీమాత్రే నమః అనడం నాకు అలవాటైపోయింది. అయితే అందరు చాలామంది శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటుంటారు. అంటే ఆ శ్రీమాత్రే నమః అన్న తాలూకా అత్యంత శక్తివంతమైన అమ్మ నామం అది. అంటే సాక్షాత్తు అమ్మే శ్రీమాత్రే నమః. ఎలాంటి బీజాక్షరాలు కలిపితే శ్రీమాత్రే నమః అనేది శక్తివంతమైన పదం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన పోతన గారు ఆ పదానికి అర్థాన్ని అలాగే నామాన్ని, ఈ నామాన్ని పట్టుకుంటే ఎలాగా అమ్మల గన్నయమ్మ అంటే ఆ దాని తాలూకా భాగవతం తాలూకా ఈ పద్యం తాలూకా గొప్పతనాన్ని ఎలా చెప్పారో మనం ఇందులో తెలుసుకుందాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇది పోతన గారు మనకు అందించిన అద్భుతమైన బీజాక్షరాలు పలకకుండానే అమ్మవారిని స్తుతించేలాగా అది అద్భుతమైన పద్యం ఇది. అంటే మనకి విజయవాడ కనకదుర్గ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. మనం కొంచెం హడావిడి జనాలు లేకుండా చూసే మాట ఉంటే చక్కగా. అయితే ఈ పద్యం పైకి ఒకలా కనబడుతుంది, తెలిసి కానీ తెలియక కానీ పోతన గారు వ్రాసిన పద్యాలు కొన్ని నోటికి వస్తాయి. అవి చదివినట్లయితే మనకి సత్ఫలితాలని మనం పొందుతాం. అయితే మనము కొన్ని బీజాక్షరాలని చదవకూడదు, కొన్ని చేయకూడదు. పక్కన గురువు ఉంటే తప్ప మనము మేరుగుని శ్రీచక్రాన్ని కానీ ఇంట్లో పెట్టి పూజ చేయలేము. కొన్ని బీజాక్షరాలు కూడా ఉపాసన చేయకుండా మనం పలకకూడదు అంటారు కొందరు పెద్దలు. అయితే పోతన గారు ఈ దేశానికి బహుకరించిన గొప్ప కానుక ఏంటంటే ఇలాంటి అద్భుతమైన పద్యాలను మనకి రచించి మనకు అందించారు. అమ్మలను కన్న దేవతాస్త్రీ అయిన వారి మనస్సుల యందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ నాలుగింటి కోసమే నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవి ఆయన పద్యంలో చెప్పిన విషయాలు. మనం చెయ్యలేని చాలా కష్టమైన పనిని పోతన గారు మనకి తేలికగా ఇచ్చారన్నమాట. ఎటువంటి సమస్యలు గట్రా ఏమీ లేకుండా. అమ్మలగన్నయమ్మ లలితా సహస్రనామ శ్రీమాత అనే నామంతోనే ప్రారంభమవుతుంది. అంటే శ్రీమాత అంటే షకార రకార ఈకారముల చేత సత్వ రజ స్తమో గుణాధీశులైన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఆ అమ్మ. అంటే శ్రీమాత్రే నమః. లలితా పరాభట్టారిక స్వరూపం అన్నమాట. ఆ అమ్మవారికి దుర్గా స్వరూపమునకు భేదం లేదు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా మనము కొలిచే ఆ తల్లులు ముగ్గురమ్మలు. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఇది చాలా గమ్మత్తమైన శక్తివంతమైన మాట. చాలా పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి వెళితే మనం అండపిండ బ్రహ్మాండాలంతటినీ నిండిపోయిన శక్తి స్వరూపము. ఈ శక్తి స్వరూపిణి చిన్న పెద్ద భేదం లేకుండా సమస్త జీవరాశుల్లోనూ కూడా ఇమిడి ఉన్నది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యము అంటారు. దయకు సౌందర్యం అనే పేరు. అది ప్రవహిస్తే సౌందర్య లహరి. అండపిండ బ్రహ్మాండములన్నింటినీ నిండిపోయి ఈ భూమిని లోకములన్నింటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమైన అమ్మవారు ఎవరో ఆ అమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. సురారి అనగా దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ దితి ఏడ్చేటట్టుగా కడుపు శోకమును మిగిల్చింది కదా అమ్మ. అంటే రాక్షసులను నశించడానికి కారణమైందమ్మ. దేవతల్లో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ. ఇదొక మంచి మాట, గొప్పవి. మనకి సంప్రదాయంలో అష్టమాతృకులు అని ఉన్నారు. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాం. మనకు చూడండి, ఖడ్గమాలలోనే బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, మాహేంద్రి, చాముండి, కౌమారి, పారాహి, మహాలక్ష్మి ఇలా 8 దేవతలు ఉన్నారు. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరి నిరంతరము అమ్మవారిని లోపల కొరుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు.
ఈ అన్నమండుగురునే మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం రక్తవర్ణాం రక్తసౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం అని దేవి భాగవతములో వ్యాస భగవానుడు అంటారు. ఈ అన్నమండుగురికి శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్మల నుండిడియమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మే లలితా భట్టారిక, ఆ అమ్మే మనమ్మ. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఆవిడ దయతోనే మహత్వము కవిత్వము పటుత్వము అయిన సంపదలను అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు, దయతో ఇచ్చేయాలి అని ఆవిడ మనసు కరిగిపోతుందట. అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. అంటే మనము ఖడ్గమాల ప్రారంభించినప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. వీటినే బీజాక్షరములు అని కూడా అంటారు. ఈ బీజాక్షరములను అన్ని వేళలా ఉపాసన చెయ్యకూడదు, చెయ్యలేము. అయితే ఇవన్నీ మన పోతన గారు ఈ ఈ ఈ పద్యంలోని పొందుపరిచి మహత్వమునకు బీజాక్షరం ఓం, కవిత్వమునకు బీజాక్షరం ఐం, పటుత్వమునకు బీజాక్షరము భువనేశ్వరి బీజాక్షరము హ్రీం, సంపదలకు లక్ష్మీదేవి కదా శ్రీం. అంటే ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. బీజాక్షరములతో అస్తమానము అలా అనడానికి వీలు కాదు కదా. మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, ప్రయాణం చేసినా, రైలు కానీ బస్సులో కానీ ఒకవేళ స్నానం చేయకపోయినా అయ్యయ్యో నేను చేయలేకపోతున్నాను అని ఉపాసన వాళ్ళు లేకపోతే రోజు లలితా సహస్రనామం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః అలా అనకుండా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనుకుంటుంటే మనము మరో రూపములో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ అమ్మని ఎప్పుడు తలుచుకున్నట్టుగా మనం అవుతుంది. అమ్మవారు చాలా తొందరగా మనకి పలుకుతారు. అందుకే లలితా సహస్రనామం శ్రీమాత అంటూ అమ్మతనంతోనే ప్రారంభమైందన్నమాట. అమ్మవారు రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మ 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 అనేసరికి ఆవిడ పొంగిపోతుంది కదా. ఇన్ని మార్లు ఆ పద్యం ద్వారా అమ్మ 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 అంటూ పిలుస్తూ ఉంటే అమ్మ విసుక్కోవడం చేత కాదు కదా. దయాస్వరూపిణైన అమ్మ మన కోరికలను తప్పగా తీరుస్తూ మనకి ఎల్లప్పుడూ కంట వెంట జంట ఉంటూ మనని సదా కాపాడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనలేకపోవచ్చు, కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఉండదు కదా. ఎందుకంటే బీజాక్షరాలు కూడా పలకక్కర్లేదు, ఇందులోనే అది ఇమిడిపోయి ఉన్నాయి. అలాగా మనకి పోతన గారు అంత అద్భుతమైన శక్తివంతమైన పద్యాన్ని మనకు అందించిన మహానుభావులు. ఈ శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఉపాసన పట్టి ఆంధ్రదేశానికే కాక మన భారతదేశ సనాతన ధర్మానికి మన అందరికీ ఒక మహత్తరమైన కానుకను బహుకరించిన మహామనిషి, మహాపురుషుడు ఆయన, ఒక ఋషి కనుక అలాంటి అద్భుతమైన పద్యాలను ఇంకా ఎన్నెన్నో మనకు అందించారు. అలాంటి పద్యాలను మనము విని మన పిల్లలకి కానీ 10 మందికి కానీ చెబితే దాని తాలూకా అర్థాన్ని గ్రహించి తెలుసుకుని మనము 10 మందికి చెప్తే ఇంకా దాని తాలూకా విలువ పెరిగి మన సనాతన ధర్మము, మన పురాణాలు, ఇతిహాసాలు వాటి తాలూకా విలువలు 10 మందికి చెప్పిన వాళ్ళం అవుతాము. మనము ఈ చెప్పడం వల్ల కూడా అమ్మ తాలూకా అనుగ్రహ ఆశీస్సులు మనం పొందుతాం. ఇప్పుడు మనందరికీ తెలిసింది కదా శ్రీమాత్రే నమః అంటే ఎంత శక్తివంతమైన పదమో. సాక్షాత్తు శ్రీమాత్రే నమః అంటే అమ్మే శ్రీమాతే అమ్మ. కాబట్టి ఇది చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః.